హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్ వన్స్ అగైన్. మీకు చిత్రం బళార విచిత్రం సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో బ్రహ్మానందం చేసిన కామెడీని ఎవరూ ఇప్పటికీ మర్చిపోలేదు. అందులో బ్రహ్మానందం ఒకసారి మిత్రులతో వాపోతూ ఉంటాడు. మా తాత మా నాన్న ఆ పని చేసి ఉంటే ఎక్కడో ఉండేవాంటారా, వాళ్ళు చేయకపోబట్టి ఇక్కడ ఉన్నానని. అలా సినిమా మొత్తం చెప్తూనే ఉంటాడు, కానీ ఏం చేయలేదో ఏం చేశారో మాత్రం చెప్పడం. చివరికి ఆఖరిలో వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు బ్రహ్మానందాన్ని, మీ తాత తండ్రులు ఏం చేయలేదని ఫీల్ అవుతున్నామంటే, మా నాన్న కానీ మా తాత కానీ టాటాలాగా, జంషెడ్జీ టాటాలాగా వ్యాపారం మొదలుపెట్టి పరిశ్రమను స్థాపించుంటే నేను కూడా టాటా అంత ప్రయోజనం అయ్యేవాడు కదా. ఆయన చేయబట్టే కదా నేను ఇప్పుడు ఇట్లా అక్కడెక్కడ ఉంటూ ఉద్యోగం కోసం నాన్న పాటలు పడుతున్నాను అంటాడు. అలా ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను చూసినప్పుడు. ఎందుకంటే ఎప్పుడో 61 ఏళ్ల క్రితం చనిపోయి దేశానికి ఒక చిరస్మరణీయ గుర్తుగా, ఒక మధుర నేతగా, ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనికుడిగా పేరుగొంచిన పండిట్ జవహర్లాల్ నెహ్రూని, మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అసందర్భంగాను, అసంగతంగాను, అప్రస్తుతంగాను, అనౌచిత్యంగాను ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, పండిట్ నెహ్రూ ఒక ఫ్యూడలిస్ట్ అని, అంటే ఒక పెద్ద భూస్వామని అంటూనే దానికి పరస్పర విరుద్ధమైన ఇంకొక మాట వాడారు. ఆయన సోషలిస్ట్ కూడా అన్నట. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ సోషలిజం విధానాలు అనుసరించాడు కాబట్టి ఆయన సోషలిస్ట్ కూడా అన్నట. అట్లా ఆయన ఒకే సమయంలో ఫ్యూడలిస్టు, ఆ తర్వాత సోషలిస్టు అయిన జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన విధానాల వల్లనే భారతదేశం సింగపూర్ లాంటి దేశంతో పోటీ పడలేకపోయిందని, చిన్న దేశమైనప్పటికీ సింగపూర్ మనకంటే ఎంతో ముందుకు దూసుకుపోయిందని చంద్రబాబు నాయుడు గారు సెలవిచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు సెలవిచ్చినట్టుగా ఏమీ జరగలేదు, అది వాస్తవ దూరం. ఎందుకంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1947లో మన దేశ ప్రప్రథమ ప్రధానమంత్రి అయి 1964లో చనిపోయే వరకు ఆ పదవిలో ఉన్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు ఎంతో ప్రశంసించే, వేణోళ్ళ కొనియాడే సింగపూరు 1965లో స్వాతంత్ర్యం పొందింది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు 1964లో చనిపోయిన, అంటే సింగపూర్కు స్వాతంత్రం రావడానికి 1 సంవత్సరం ముందే చనిపోయిన పండిట్ నెహ్రూ, ఆ తర్వాత తాను చనిపోయిన సంవత్సరం తర్వాత స్వాతంత్ర్యం పొంది అభివృద్ధి చెందిన, చంద్రబాబు గారి మాటల్లో ఎంతో అభివృద్ధి చెందిన సింగపూర్తో ఎందుకు పోటీ పడలేకపోయారు? ఆయన కనుక, పండిట్ నెహ్రూ కనుక సింగపూర్ విధానాలను కనుక అనుసరించి ఉంటే ఇప్పటికి మనం కూడా ఎక్కడో ఉండేవాళ్ళం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత నాకు ఫస్ట్ గుర్తొచ్చింది, మీకు ముందే చెప్పినట్లు చిత్రం బళార విచిత్రంలో బ్రహ్మానందం అన్న మాటలే. మా తాత కనుక ఆ రోజు జంషెడ్జీ టాటాలాగా ఐరన్ ఇండస్ట్రీస్, ఇనుప కర్మాగారాలు పెట్టుంటే నేను కూడా టాటా అంతవాడిని అయ్యేవాడిని గుర్తొస్తోంది. ఇలా ఒక దేశంలోనే దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నోటి వెంట ఇలా అందరూ ప్రపంచం వేణోళ్ళ ఎన్నో దేశాల వారు ఇప్పటికీ కీర్తించే పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఉద్దేశించిన అసత్య వ్యాఖ్యలు, అర్ధసత్యాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఎందుకంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూని నవభారత నిర్మాతగా, ఒక మహా గొప్ప దార్శనికుడిగా, అప్పట్లో ప్రపంచంలో ఉన్న అమెరికా, రష్యాలోని 2 భిన్న ధృవ కూటముల మధ్య ఎటువైపు మొక్కకుండా తటస్థ వైఖరి అవలంబిస్తూ అలిఉన్నద్యమ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళి దేశానికి ఎంతో మేలు చేసి, దేశాన్ని చరిత్ర పటంలో, అంతర్జాతీయ పటంలో సమున్నతంగా నిలిపిన జవహర్లాల్ నెహ్రూ అంతటి వాడిని సామ్యవాదం అనే సిద్ధాంతం పునాదులుగా భారతదేశ ప్రజల అభ్యున్నతికి, భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన ఒక మహానేతకు పంచవర్ష ప్రణాళికలు, ఆధునిక కర్మాగారాలు, ఆధునిక దేవాలయాలకు చెప్పుకునే ఎన్నెన్నో, మన శ్రీశైలం, నాగార్జున సాగర్, భాక్రానగర్ డ్యామ్ వంటి ఎన్నెన్నో భారీ జలాశయాలు నిర్మించిన ఒక మహా నేతకు ఇప్పటికీ వాటిని తలదండి విద్యా సంస్థలను నెలకొల్పలేకపోగా వాటినే తమ ఘనతగా చెప్పుకుంటున్న AIIMS, ఎయిమ్స్, IIT, IIM, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇట్లాంటి
అపరిమిత అసంఖ్యాక సంస్థలన్నిటికో పండిట్ జవహర్లాల్ నెహ్రూనే ఊపిరిపోశారు. ఇప్పటికీ మనం ఆయన నెలకొల్పిన సంస్థల ఆసరాగానే మన ప్రస్థానం, మన దేశ ప్రస్థానం కొనసాగుతోంది. పండిట్ నెహ్రూ అప్పట్లో భారీ పారిశ్రామికీకరణకు వేసిన అడుగుల కారణంగానే బిహెచ్ఈఎల్, బెల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇట్లాంటి ఎన్నెన్నో అత్యంత భారీ సంస్థలు దేశంలో స్థాపితమై ఇప్పటికీ అంటే సుమారు 75 ఏళ్లకు పైగా దేశానికి సేవలు అందిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇతర దేశాల్లో సైతం మన దేశ కీర్తి ప్రతిష్టలను ఆకాశవంచులకు తాకేలా చేసిన మహా గొప్ప నేత పండిట్ నెహ్రూ. లిబియా ఇట్లాంటి పలు దేశాలకు స్వాతంత్రం సముపార్జించబోయేయడంలో పండిట్ నెహ్రూది గణనీయ పాత్ర. ఇలాంటి వ్యక్తిని పట్టుకుని పండిట్ నెహ్రూ సింగపూర్తో పోటీ పడలేదని, సింగపూర్ అవలంబించిన విధానాలను పాటించకపోవటం వల్లనే మన దేశం ఇలా వెనకబడిపోయిందని అనటం, అది చంద్రబాబు లాంటి అత్యంత సీనియర్ రాజకీయ నేత, మనం దార్శనికుడుగా గొప్ప పరిపాలన దృష్టిగా చెప్పుకున్న చంద్రబాబు గారి నోటి వెంట వినటం అసందర్భంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఎందుకు ఆయన ఎంచుకున్న వేదిక కూడా సాదాసీదా మనలాంటి సామాన్య ప్రజలు ఉండేది కాదు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల వర్క్షాప్లో నిన్న అమరావతిలో ముగిసిన వర్క్షాప్లో చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారికి మోడీ పట్ల ఉన్న ప్రేమను ఘనంగా చాటడంతో పాటు తనకు ప్రయోజనం కలిగిస్తే కనుక ఎటువంటి సత్యమైనా సరే అలవోగ్గా విస్మరిస్తారని మరోసారి స్పష్టం చేశాయి. నిజంగానే కనుక నెహ్రూ విధానాలు అంత అసంబద్ధమైనవి, దేశానికి ఎంత కీటు చేసినవి అయినట్లయితే అని చంద్రబాబు భావించినట్లయితే ఆయన రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేశారో మనకు తెలియదు, ఆయన చెప్పరు. పోనీ ఆ తర్వాత ఏదో అయిపోయింది. అక్కడ 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా తన రాజకీయ అరంగేట్రం నుంచి కొన్నేళ్ల పాటు కాంగ్రెస్లోనే కొనసాగి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అలవగ్గా కాంగ్రెస్ని మర్చిపోయి ఈ తెలుగుదేశంలో కొనసాగారు. అప్పుడు కూడా ఆయనకు కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల మమకారం ఉందో లేదో, ఆ సిద్ధాంతాల పట్ల అనురక్తి పోయిందో లేదో తెలియదు. కానీ మళ్ళీ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో అర్థం కాదు. నిజంగానే కాంగ్రెస్ కనుక దేశానికి చేడు చేసిందని ఆయన త్రికరణ శుద్ధిగా నమ్మినట్లయితే ఆ రోజు 2018లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమితో తెలంగాణలో పొత్తు పెట్టుకునేవారు కాదు. ఆ తర్వాత అదే ఊపులో న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమంటూ నల్ల చొక్కాలతో నిరసనలతో హోరెత్తించారు. అప్పటి ప్రధాని నరేంద్ర మోడీపై, ఇప్పటి ప్రధాని కూడా అప్పట్లో నరేంద్ర మోడీపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అన్నీ ఇన్ని కావు. అంటే తనకు అనుకూలం అనిపిస్తే ఏ పార్టీనైనా చేరదీస్తారు, దాన్ని ఆకాశానికి ఎత్తుతారు. అదే తనకు ఉపయోగపడలేదనో, లేదంటే ఆ సమయానికి తనకు నచ్చకపోతేనో, లేదా దాంతో ప్రయోజనం లేదనుకుంటేనో మాత్రం ఆ పార్టీను, ఆ వ్యక్తులను ఎంత స్థాయికైనా దిగి తోలనాడతారనటానికి ఆయన తాజాగా కాంగ్రెస్ తరపున తొలి ప్రధానమంత్రి అయి దేశానికి అవిరళ సేవలు అందించి ఇప్పటికీ ఎందరికో చిరస్మరణీయుడుగా ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూపై నోరు పారేసుకోవటం ప్రబల నిదర్శనంగా నిలుస్తుంది. ఇంతకు నెహ్రూ చేసిన నేరం ఏమిటి? పంచవర్ష ప్రణాళికల పేరిట దేశంలోని అన్ని వర్గాలను, దేశంలోని అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం, తర్వాత ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించదగిన మన రాష్ట్రంలోనే ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉత్తరాదిన ఉన్న భాక్రానంగల్ వంటి ఎన్నో భారీ ప్రాజెక్టులకు అంకురార్పణ చేయటం, ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా అత్యుత్తమ సంస్థల జాబితాలో చేరిన ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎమ్స్, ఎన్ఐటీస్ ఇలాంటి వాటిని స్థాపించటం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ మన దేశాన్ని సైనిక పాఠవ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఊపిరిపోసింది పండిట్ జవహర్లాల్ నెహ్రూనే. హిందూ సమాజంలో ఉన్న కులాలు, మతాలు ఇలా చీలిక పేలికలను, కుల వివక్షను రూపుమాపేందుకు నెహ్రూ చేసిన కృషి మరువలేనిది. అంతేకాదు భాషా ప్రయుక్తాల రాష్ట్రాల పేరిట
మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న తరువాత అంతకుముందు 1948లో తెలంగాణ విమోచనకు సైన్యాలను పంపించి నిజాం భారత యూనియన్లో చేరేందుకు ఒప్పించేందుకు అంగీకరింపజేశారన్న అదంతా కూడా నెహ్రూ చలవే. ఆ తర్వాత రష్యా, అమెరికా, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ యుఎస్ఎస్ఆర్, అమెరికా రెండు కూటముల మధ్య ప్రపంచం విడిపోయి ప్రచండ యుద్ధ ఛాయలు అంతటా అలుముకొని ఉన్నప్పుడు కూడా ఎటు బెసక్కుండా తటస్థ విధానం అంటే అలీనోద్యమం ప్రారంభించి దానికి ఊపిరులుదిన వ్యక్తి, తదాదిగా ప్రపంచంలో ఎన్నో దేశాలు అదే బాట నడుస్తూ ప్రపంచ యుద్ధాలను నివారించుకుంటూ ముందుకు సాగుతుండడానికి ప్రధాన కారకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూనే. తర్వాత ఇట్లా కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఇలా రకరకాల ప్రాతిపదికన చిలుకలు పేలికలై ఉన్న భారత సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ఒక రాజకీయవేత్తగా, ఒక దార్శనికుడుగా, ఒక ప్రపంచ పరిణామాల పట్ల, ప్రపంచ చారిత్రక రాజకీయ చరిత్ర పట్ల విశేషమైన అవగాహన, అభినవేశం, అనురక్తి ఉన్న గొప్ప వ్యక్తిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన కృషి, తీసుకున్న చర్యలు ఎవ్వరూ కలలు కూడా ఊహించలేనివి. కొందరు కువిమర్శకులు పండిట్ నెహ్రూ చనిపోయిన తర్వాత ఇప్పుడు అంటే సుమారు గత 10-15 ఏళ్లుగా పండిట్ నెహ్రూని విమర్శించటం, ఆయన తోలనాడటం ఒక ఫ్యాషన్గాను, ఒక నిత్యకృత్యంగానే పెట్టుకున్నారు. అలాంటి వారికి ఎవరి ఎజెండాలు వారికి ఉండొచ్చు. కానీ నెహ్రూ సంగతి తెలిసి ఆయన వేసిన పునాదులపైన అంటే 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ భావదాస్యాల కింద నలిగిపోయి ఒక దశాదిశాంటు కోల్పోయి పూర్తి ఆత్మవిశ్వాసం సడలిపోయి ఏం చేయాలో తోచగా 4 కూడలలో ఉంచున్న భారత సమాజాన్ని ఒక దిశానిర్దేశం చేసి భారతీయుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసి భారతదేశాన్ని నవభారతంగా రూపొందించడంలో, అందుకు తగిన ప్రాతిపదికను ఏర్పాటు చేయడంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కృషి ఎవరు ఎంత కాదన్నా ఇప్పుడు కొత్తగా కళ్ళు తెరిచి ఎంతగా విస్మరింపజేసేలా ప్రజల కళ్ళకు గత్తలు కడదాం అనుకున్నా ఏమాత్రం సాధ్యం కాని విషయం. ఈ విషయాన్ని గుర్తించకుండా ఎప్పటికీ ఇంకా పండిట్ నెహ్రూ అలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేది అంటే ఇవన్నిటికీ కూడా భగవంతుడు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ దేశం పట్ల, దేశ ప్రజల పట్ల పండిట్ నెహ్రూకి ఉన్న అవ్యాజానురాగం అంతా ఇంత కాదు. అంతెందుకు, చాచా నెహ్రూగా ఆయనకు బాలల పట్ల ఉన్న ఎంతో ప్రేమానురక్తితో బాలల సంక్షేమానికి నెహ్రూ తీసుకున్న చర్యలు అనుపమానం. అప్పట్లో అక్షరాస్యత శాతం బాగా తక్కువగా ఉండి ప్రపంచంలో భారత్ దాదాపు అట్టడుగున ఉన్న సమయంలో అందరికీ విద్య అందాలని, ప్రాథమిక విద్య ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క పేద విద్యార్థికి చేరాలన్న సదుద్దేశంతో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి పండిట్ నెహ్రూ. అంతేకాదు అప్పట్లో పౌష్టికాహార లోపంతో అల్లాడుతున్న భారతదేశ సమాజంలో ఏ ఒక్క చిన్న పిల్లవాడు కూడా అర్ధాకలతోనూ పోషకాహార లోపంతోనూ అలపడించరాదన్న సదుద్దేశంతో వారందరికీ కోసం పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందించే పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి పండిట్ నెహ్రూ. అందుకనే మనం ఇప్పటికీ నవంబర్ 14 అంటే పండిట్ నెహ్రూ జన్మదినాన్ని చిల్డ్రన్స్ డే అంటే బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ విధంగా మనం గౌరవించుకుంటున్నాం. అంతే తప్ప పండిట్ నెహ్రూ ఎవరో చెప్పినట్టుగానో కొంతమంది ఏదో వ్యాఖ్యానించినట్టుగానో ఎవరో కువిమర్శలు అర్థవిమర్శ చేసినంత మాత్రాన మరుగుజ్జుగా మారిపోయేంత తక్కువ మనస్తత్వం, తక్కువ స్థాయి వ్యక్తి ఆయన కాదు. ఇప్పుడైనా సరే మనకు గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందుతున్నాం అని కాదు, ఇందుకు పునాది ఎప్పుడు పడింది అన్నది. సుమారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న పండిట్ నెహ్రూ వేసిన పునాదుల మీదే మన భారత సమాజం ఇప్పుడు పరుగులు తీస్తోంది. ఆనాడే కనుక పండిట్ నెహ్రూ కనుక ఇట్లా ఒక దిశ లేని విధానాలు, ప్రజాకర్షక విధానాలు అవలంబించి సంపద మొత్తం కొద్దిమంది దగ్గర కనుక కేంద్రీకృతమైన చేసినట్లయితే, లేదా ప్రైవేటీకరణకు ఇప్పట్లాగా ద్వారాలు బార్లా తెరిచి దేశ సహజ సంపదను ప్రజలందరికీ చెందాల్సిన
దేశ సహజ వనరులను ఏ కొద్ది మందికో ఏ కొద్ది సంస్థలకో ధారాత్వం చేసి అదే అభివృద్ధి అనుకోమంటే ఎంత ఘోరంగా ఉంటుందో అలాంటిదేమీ జరగకుండా ఆపటంలో పండిట్ నెహ్రూ ఎంతటి దూరదృష్టి, ఎంతటి రాజకీయ స్థిరత్వం చూపారో మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఆయన సోషలిస్ట్ అయ్యాడు కాబట్టి దేశం ఎలా ఉంది అంటే అప్పటి కాలానికి అది గొప్ప. అప్పటి కాలానికి అనుగుణంగా సిద్ధాంతాలు రూపొందించుకుని దాని ప్రాతిపదిక ముందడుగులు దేశాన్ని తను వేయించగలిగిన వాడే గొప్ప నాయకుడు. ఆ విధంగా చేశారు కాబట్టి పండిట్ నెహ్రూని ప్రపంచ దేశాలన్నీ కూడా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే నవభారత నిర్మాతగా కొనియాడుతున్నాయి. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో కొత్తగా సంస్థ పెట్టామనో లేదా నెహ్రూ గారు స్థాపించిన పబ్లిక్ సంస్థలన్నింటినీ తెగనమ్మి రూపాయికి పప్పు బెల్లాల మాదిరిగా కావలసిన వాళ్ళకి పంచిపెట్టి కావలసిన వాళ్ళకి దోచిపెట్టి ప్రజలందరికీ తీవ్ర అన్యాయం చేస్తూ ఇదే ఆర్థిక సంస్కరణల ఫలితమని దీన్ని గొప్ప ప్రగతి అనుకోమని మనల్ని వంచడం చాలామంది నాయకులకు పరిపాటి అయిపోయింది. వాటిని నమ్మటం, అది కాదన్న వాళ్ళని తీవ్రంగా ఖండించటం, విమర్శించటం, వాళ్ళకి లేనిపోయిన ఉద్దేశాలు అంటగట్టడం సర్వసాధారణమైపోయింది. అయితే ఇన్ని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప దార్శనికుడు, సమర్థుడైన ముఖ్యమంత్రి కూడా అదే కోవలో కొట్టుకుపోయి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప రాజనీతికుడిని, అభినవ భారత నిర్మాతను, భారత సర్వతోముఖాభివృద్ధికి అన్ని మతాలు, కులాలు, వర్గాల, ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దూరదృష్టితో, సమన్యాయంతో, సమదృష్టితో చర్యలు తీసుకుని పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తిని అకారణంగా దూషించటం, ఎవరి మెప్పు కోసమో ఆయనను తోలనాడటం చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తికి ఏమాత్రం తగదు. ఇకనైనా ఇలాంటి అర్ధసత్యాలు, అభాండాలు, అవాస్తవాలు వేసి తమ స్థాయిని తాము దిగదార్చుకోకుండా ఉంటే ఈ తరం నాయకులకు మంచిది. లేదంటే ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు గొప్పవారో, ఎవరు సంకుచిత బుద్ధితో లేనిపోని దుర్దేశాలను దివంగతులైన గొప్ప నేతలకు అంటగడుతున్నారో వారికి ఏ టైంలో అంటే తగిన సమయంలో ఎలా బుద్ధి చెప్పాలో అన్నది అక్కడ దాకా పరిస్థితి రాకముందే ఎవరికి వారు తమ వ్యాఖ్యలను, తమ అభిప్రాయాలను 1-2 సార్లు ముందే క్రాస్ చెక్ చేసుకుని వాస్తవాల ఆధారంగానే అవి ఎవరి మెప్పు కోసమో వాటిని వక్రీకరించడం లేదా అబద్ధాన్ని ప్రచారం చేయటం అలాంటి చర్యలకు పాల్పడకుండా నీతిగా కాకపోతే నిజాయితీగా అయినా సరే ఉంచడం, కనీసం పొగడబోతే పోయారు ఇట్లాంటి లేనిపోయిన విమర్శలు ఇవన్నీ చేయటం మానేస్తే కనీసం ఈ సమాజంలో అసత్య వార్తా కాలుష్యాన్ని నివారించిన వారు అవుతారు. ప్రపంచానికి ప్రజలకు ఎంతోమంది మేలు చేసిన వారు అవుతారు. నమస్తే. థ్యాంక్ యూ.